అందరికీ నమస్కారం. ఈరోజు నేను మన తీన్మార్ మల్లన్న గారి క్యూ న్యూస్కు రావడం జరిగింది. ఎందుకంటే గత 2004 మార్చిలో నన్ను కొంతమంది రెడ్డిస్ ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇంటి ఓనరు రెడ్డిస్ అయినందుకు ఆమె కొంతమంది రెడ్డిస్తో నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. పక్కన రెంటర్స్ బ్యాచిలర్స్ వచ్చారు. వాళ్ళు అమ్మాయిలను తీసుకొని వస్తుండే, శనివారం రోజు అంటే వీక్లీ 1 టైం తీసుకొని వస్తుండే. అలా తేవడం తప్ప అనేసి మా ఓనర్ గారికి చెప్పడం జరిగింది. మా ఓనర్ గారు ఉల్టా మమ్మల్ని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసింది. తర్వాత నెక్స్ట్ టైం వస్తే గిట్లా మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దామనేసి ఒక ఆలోచనతో ఉండే. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ అమ్మాయిని తీసుకొని వచ్చారు బ్యాచిలర్స్. సరే అనేసి ఎవ్రీ మార్నింగ్ మేడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడ ఎస్ఐ గారు ప్రభాకర్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇస్తే పిటిషన్ దొరకలేదని చెప్పారు. సరే మళ్ళీ ఇంకో కంప్లైంట్ ఇచ్చాము, మళ్ళీ పిటిషన్ దొరకలేదని చెప్పేసి సరే ఇంకో కంప్లైంట్ ఇద్దామనేసి 3 కంప్లైంట్లు ఇచ్చాము. వాట్సాప్లో కూడా పంపించాము. అయినా కూడా దొరకలేదు అనేసి రాత్రి 8:30 సమయానికి మాకు పోలీస్ స్టేషన్కు పిలవడం జరిగింది, మేడపల్లి పోలీస్ స్టేషన్కు. సరే ఎస్ఐ గారు అయితే న్యాయం చేస్తలేరు, సిఏ గారు ఉంటారు కదా అనేసి సిఏ గారికి గోవర్ధన్ రెడ్డి సార్ గారు ఉప్పల్ పిఎస్ చేసిన తర్వాత ఆయన కొత్తగా మేడపల్లికి వచ్చిండు. సరే ఆయన నన్ను న్యాయం చేస్తారనేసి ఆయనతోనికి వెళ్ళాము. ఆయన కూడా ఇలాంటి సహకారం చేయలేదు. మార్చ్ 2004 విషయం చెప్తున్నా. తర్వాత చక్రపాణి సార్ గారు వచ్చారు, ఏసీపీ గారు. సరే ఐఆర్ ఆఫీసర్ గారికి అన్నా కలిసి మా ప్రాబ్లం చెప్దామనేసి సార్ గారికి చెప్తే కూడా అక్కడ కూడా న్యాయం జరగలేదు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, మేము ఎట్లనైతే మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చామో అందరూ ఒకటై మా ఇంట్లో సామాను అవన్నీ తీసేసుకురు, తాళం మీద తాళం వేశారు. అరే ఇదేం దౌర్జన్యం అనేసి ఇంకో కంప్లైంట్ ఇచ్చాము. ఇంకో కంప్లైంట్ ఇచ్చినా కూడా ఉల్టా మమ్మల్ని బెదిరిస్తారు. అంటే నేను ఒక ఎస్సీ మాదిగా అయిన కారణంగా ఈ రెడ్డిసు ఎస్ఐ రెడ్డి, సిఐ రెడ్డి, ఓనర్ రెడ్డి వీళ్ళందరూ కలిసేసి చాలా అంటే చాలా హింస చేయడం జరిగింది. ఇంట్లో కరెంటు తీసేయడం జరిగింది, వాటర్ కట్ చేయడం జరిగింది. పక్కకు ఉన్న వాటర్ బాటిల్ తెచ్చి అతన్ని చాలా ఇబ్బంది పెట్టి బెదిరియడం జరిగింది. ఈ మాదిగోనికి ఎందుకు ఆ వాటర్ ఇస్తారనేసి. తర్వాత మేము ఇప్పుడు మాకు కొద్దిగా ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని కలిసాము. సార్ గారు ఏం చేశారు, ఇమీడియట్లీ సిపి గారికి రాచకొండ గారికి రాశారు, ఎలాగైనా ఈయనకు న్యాయం చేయమనేసి. సిపి రాచకొండ గారిని కలవడం జరిగింది. మళ్ళీ సిఏ గారిని కలవమని చెప్పారు. సిఏ గారికి మొన్న నైట్లో పోయి కాల్ చేశాను, మార్నింగ్ రమ్మని చెప్పారు. సరే నాకు ఎట్లయినా న్యాయం జరగదు అనేసి ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళాను. ఏసీపీ గారికి ఒక లెటర్ ఇవ్వమని చెప్పారు ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు. అక్కడ పోయి లెటర్ ఇద్దామంటే సార్ గారు డీసీపీ గారి ఇన్స్పెక్షన్ ఉంది, తర్వాత 4 o'clock అని అన్నాడు. అరే మనకు పోలీస్ వ్యవస్థ ఎందుకు ఉంది, పబ్లిక్ సర్వీస్ చేయడానికి ఉంది కదా అనేసి కొద్దిగా బాధపడ్డా. మళ్ళీ సరే అనేసి నిన్న వెళ్ళేసి టేబుల్ మీద ఎలాగైనా ఏసీపీ గారి టేబుల్ మీద ఉండాలనేసి పెట్టడం జరిగింది. నేరుగానైతే సిపి రాచకొండ సార్ గారిని కలవడం జరిగింది, బాధని వినిపించడం జరిగింది. సిఐ గోవర్ధన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది, మాకు విలువైన పత్రాలు ఉన్నాయి, మా గోల్డ్ ఉంది, పైసలు ఉన్నాయి, మళ్ళా స్టడీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ తీసేసుకోరు. ఇప్పుడు ఎవరికి చెప్పాలి ఈ బాధ? అందుకే ఒకే ఒక వ్యక్తి దమ్మున్న ఛానల్ క్యూ న్యూస్ ఉంది, అదే తీన్మార్ మల్లన్న అనేసి ఇక్కడ రావడం జరిగింది. మాకు ఏ విధంగా తీన్మార్ మల్లన్న ద్వారా మాకు న్యాయం జరుగుతుంది అనేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎస్సీలకైనా, బీసీలకైనా, ఎస్టీలకైనా, బడుగు బలహీన వర్గాలకైనా ఎల్లప్పుడూ అండగా నిలబడే గొప్ప వ్యక్తి తీన్మార్ మల్లన్న అనేసి తెలుసుకొని ఈ క్యూ న్యూస్కు రావడం జరిగింది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.